అందరూ మీకు మీ రౌడీజం నన్ను ఇట్లా ఇట్లా టచ్ చేసి ఇట్లా ఇట్లా గుర్తి ఇట్లా ఇట్లా చంపలు కొడుతున్నాడు, చుట్టూ పట్టుకొని కొడుతున్నాడు సార్ నన్ను. మాటలు అంటే కలిసి మాటలు. వీడియో కనపడతా ఉంది, దెబ్బలు కనపడతా ఉన్నాయి. ఇంకేం కావాలి మీకు చర్య తీసుకోవడానికి? నా మీద ఎత్తి కేసు పెడతామని నన్ను ఏం చేసినా నన్ను బెదిరిస్తున్నారు. ఇది కూడా సరైనది కాదు కదా. ఒక ఉమెన్ వచ్చింది, దెబ్బలు కనపడతా ఉన్నాయి, వీడియో చూపిస్తా ఉంది కొట్టినట్టుగా. ఇంకా మనం ఏమి దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు, దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు, ఇది సరైనది కాదు. నిన్ననే మనము మహిళల్ని రక్షిస్తామని పెద్ద ప్రోగ్రాం పెట్టాం మనం పెద్దదమ్ములంలో. ఈరోజు మహిళని కాపాడడానికి మనం నానా బాధలు పడతాం. వాళ్ళ కళ్ళ ముందే అలా ఉంటే ఎవరు లేరు మాకు శత్రు వీళ్ళు తప్ప. పిల్లలు లేదు సార్, నాకు భర్త కూడా లేదు సార్. నేను ఏదో చిన్నగా అంగడి పెట్టుకొని బతుకుతున్నాను. నా కొడుకు మెకానిక్ పోయి తెచ్చుకుంటున్నా, ఏదో అప్పు చేసుకొని ఇల్లు కట్టించుకుంటున్నాను సార్. వీళ్ళతో మనశ్శాంతి లేకున్నట్లు ఉంది సార్. ఏదో మా ఇంట్లో తినేకుండా చేసుకొని ఇల్లు కట్టించుకుంటున్నాం సార్. వీళ్ళది గొడవ ఇట్లా అవుతుంది సార్. నువ్వు ఒకటే ఇద్దరే ఏం చేసుకుంటున్నావు అంటే పక్కన వాళ్ళు అందరు ఇడిపించాక వచ్చినారు సార్. నన్ను అంత ఇది చేస్తున్నారు సార్. వాళ్ళు 5 మంది అన్నదమ్ములు వీళ్ళ వస్తే కూడా ఎవరు తలకొస్తారు అంటాడు సార్. వదిలేసిపోతాను సార్. అందరూ మీరు వచ్చినందుకు వాళ్ళ ఇంట్లో ఒక్క మగతం కూడా బయటకు రావాలి. పడతావన్నా పడతావు పాలు పెరుగుతుంది. వారమే నన్ను కొట్టినారు మొగోళ్ళు. ఎందుకు కొట్టినారు? నువ్వు వాళ్ళు కొట్టినవే సార్ ఇవన్నీ. ఎవరు కొట్టినారు? ఆయన లేడు, ఈ ఆయన రోడ్డు మీద అంత కుప్ప, అవతల గేరాలు యువతల గేరాలు అందరూ వచ్చినారు. మీకు చెప్పింటే సార్ మీరు ఈ సార్ వాళ్ళకి ఫోన్ చేసినారు, ఈ సార్ వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేసినారు ఎందుకు గొడవ పడుతున్నావు అని. ఈ సార్ వాళ్ళు చెప్పినందుకు ఇంటికి వచ్చి నువ్వు పెద్ద పోలీసు వాళ్ళ దగ్గర సార్ వాళ్ళకి ఎట్లా చెప్తావని వచ్చి నన్ను కొట్టినారు సార్. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఆడవాళ్ళ మీద ఎందుకు పోతున్నారని వీళ్ళు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు. నువ్వు సిఎస్ఆర్ తో ఫోన్ చేపిస్తున్నావు అని రావడం వీళ్ళంతా వాళ్ళని ఆడుతున్నారు. ఆ పిల్లాడు ఇంకొక పిల్లాడు నలుగురు సార్. నన్ను నా కొడుకుని షాప్ దగ్గర పోయి కొట్టొచ్చినారు. షాప్ దగ్గర సార్ మెకానిక్ పని చేసుకుంటున్నాడు. ఉండేది మీరు ఇద్దరు, మా ఉండేది 20 మంది 30 మంది. డాక్టర్ పార్థసారథమ్మా. నమస్తే సార్, చెప్పండి. నమస్కారం అమ్మా. ఇప్పుడు మనము ఈరోజు నేను ఆదోనిలో ఒక పేద ముస్లిం మహిళ అమ్మ, ఆమె ఇల్లు కట్టుకుంటూ ఉంటే ఆ స్థలానికి సంబంధించిన ఏదో ఇష్యూ ఉంది, క్లారిటీ ఇచ్చారు. టీపీఓ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇస్తున్నారు. 3 రోజుల ముందు ఈమె నా దగ్గరికి వచ్చింది, ఎవరో పక్కన వాళ్ళంతా కొడుతున్నారు అని. ఇది 2 టౌన్ లిమిట్స్ అమ్మా. వినండి, ఒక్క నిమిషం అమ్మా, మీరు వినాలా? నిన్ననే మనము మహిళల్ని కాపాడడం మన బాధ్యత, 112 కొడితే వెంటనే 10 నిమిషాల్లో వస్తానంటున్నారు. వీళ్ళ కంప్లైంట్ ఏమిటి? వీళ్ళని రోజు కొడుతున్నారు. ఆమె గాయాలతో కనపడతా ఉంది, ఇక్కడ మొహం చుట్టూ మీద గాయాలతో కనపడతా ఉంది. 2 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పటికి కూడా ఎటువంటి కేసు నమోదు కాలేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు అని ఇక్కడ బాధితులంతా చెప్తా ఉన్నారు. ఇది వెంటనే ఏం పేరు? ఫాతిమా. ఫాతిమా. ఎందుకంటే ఇది ఒకసారి కాదు 2-3 సార్లుగా జరిగింది అంటున్నారు. నాకు ఇబ్బంది. రాత్రి మీ ప్రోగ్రాం నుంచి వచ్చేటప్పటికే ఈమె రాత్రి 10 గంటలకి గాయాలతో నా ఇంటి దగ్గర కాచుకొని ఉంది.
నేను వెంటనే పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఈమె ఎటువంటి ఇక్కడ ఆఫీసర్లు టీపీఓ ఉన్నారు, సిఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు, అందరూ ఇక్కడ ఈమెకి సంబంధించిన తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ఈమె దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, కొట్టినట్టు వీడియోలు కనబడతా ఉన్నాయి, కొట్టినట్టు సమాచారం కూడా ఉంది. ఇప్పుడు కూడా చర్య తీసుకోకపోతే మనం మహిళల్ని కాపాడుకున్నట్టు కాదు అని చెప్తా ఉన్నానమ్మా. ఒకసారి దీన్ని సీరియస్గా తీసుకోండి. దీన్ని ఏమైందో కూడా మన ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది నిజం ఏమిటో మీరు సిఐ గారిని కనుక్కోండి. నేను ఇంతకుముందు కూడా సిఐ గారికి ఈ విషయం చెప్పినాను, మళ్ళీ మీ సమక్షంలో ఆయనకు చెప్తా ఉన్నాను. ఆయన వెంటనే చర్య తీసుకోవాలా, లేకపోతే ఎలా అవుతుందో చూద్దామ్మా. ఓకే ఓకే సార్, సిఐ గారితోనే మాట్లాడతాను. ధైర్యంగా ఉండాలి. నీ మీద చెయ్యి పడేలా పరిస్థితి రానివ్వను, ధైర్యంగా ఉండు. అర్థమైందా? ఊర్లో ఏం ఇది ఊరా వల్లకాడ? ఊర్లో అందరూ ఉన్నాం మేమంతా కూడా, పోలీసు ఉంది, తప్పనిసరిగా నిన్ను కాపాడుకుని ఉంటాం. ఎవరైతే నిన్ను కొట్టినారో వాళ్ళ మీద 100% చర్యలు తీసుకుంటారు. సరేనా? నీ పని నువ్వు చేసుకో. వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు, మీ పని మీరు చేసుకోండి. టీపీఓ గారు ఏమో సర్టిఫికేట్ ఇవ్వండి, పోలీస్ సర్టిఫికేట్ ఇవ్వండి, వీళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వండి, పోలీస్ గారు మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి. వీళ్ళకి నిజాయితీగా ఉంటే మీరు దగ్గర ఉండి కట్టించుకోండి. రైట్? ఏ మాత్రం ఏ ఒక్కరు కూడా చెయ్యెత్తి కొట్టకూడదు. రైట్? ధైర్యంగా ఉండమ్మా. ఇంక నేను ఈరోజు నేను శివశంకర్ నగర్లో ఉన్నాను. ఫాతిమా అనే మహిళ నా పక్కన ఉంది. ముస్లిమ్స్ అందరూ కూడా, వాళ్ళ బంధువులందరూ కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ చిన్న 2 ఇళ్లకు మధ్య సంబంధించిన గొడవ ముదిరి పెద్దదయ్యింది అని చెప్తా ఉన్నారు. పక్కనున్న వాళ్లకు వీళ్లకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించిన గోడ మధ్యలో ఏదో ఇష్యూ ఉంది. దానికి సంబంధించి పాపం ఈ మహిళ నాకు 2-3 రోజుల నుంచి తిరుగుతూ ఉంది. నేను ఏదో చిన్న గొడవ అనుకున్నాను. మొదటి రోజు లేదు, కానీ ఈరోజు చూస్తే ఈ అక్క మొహం మీద చూసారు, అక్క మొహం మీద ఈ రకంగా కొట్టి దారుణంగా హింసించినారు అనే విషయాన్ని చూసి నాకు నిజంగా రాత్రి బాధ వేసింది. 2 రోజుల ముందు నేను ఈ సమస్య వచ్చినప్పుడు సిఐ గారికి నేను ఫోన్ చేసి, ఏమండి ఒకసారి ఇంటికి వెళ్ళి చూసిరండి, ఏదో మహిళ అని చెప్పాను. మరి ఆయన మనుషులను పంపించినాడు, చూసినాడు, అంతా అయ్యింది. కానీ నిన్న రాత్రి ఈ రకంగా మహిళ దెబ్బలతో నా దగ్గరికి రావడం అన్నది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది చాలా సీరియస్ అంశం కూడా. ఆదోనిలో ఒక ముస్లిం పేద మహిళ ఇల్లు కట్టుకుంటా ఉంటే గొడవ లేదన్నా ఉంటే టీపీఓలు ఉన్నారు లేదా ఆఫీసర్లు ఉన్నారు, దాన్ని సరి చేసుకోవచ్చు. ఒక పేద ముస్లిం మహిళని పేద వాళ్ళని ఎవరన్నా కొడితే అసలు ఊరుకుంటామా అన్నది ప్రశ్న. అట్లా ఊరుకునే ప్రశ్నే లేదు. వాడు ఎవడన్నా కావచ్చు కాక, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు కాక లేదు. ఆదోనిలో ఇటువంటి దుర్మార్గాలు. ఏమండి ఇల్లు కట్టుకోవడం నేరమా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మహిళ ఏడుస్తూ ఉంది. నా దగ్గర మూడో రోజు వచ్చింది ఆమె. రోజు వస్తే ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులంతా ఏమైనారు అర్థం చేసుకోవాలి. ఊర్లో పెద్ద మేము ముస్లింలు పెద్దలు, ముస్లింలు అందరిని చూసుకుంటాం, ముస్లింని కాపాడుతాం అనుకున్నటువంటి ముస్లిం పెద్దలంతా ఏమైనారు? ఈ పేద మహిళల్ని కాపాడుకోరా? ఎవరో వచ్చి మీ ముస్లిం మహిళని కొడతా ఉంటే మీరేం చేస్తున్నారు? వచ్చి నిలబడాలి కదా కనీసం. ఇదేం అన్యాయం? ఎవరు నిలబడకపోయినా సరే నేను నిలబడతాను. పేదవాడి మీద ఎవడు దాడి చేసినా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయని ఆదోనిలో స్పష్టమైన సందేశం ఉండాల్సిందే. అలా లేకపోతే ఊర్లో మనం లా అండ్ ఆర్డర్ని కాపాడడం సాధ్యం కాదు. ఊరికే ఏదో టైంపాస్ చేసుకోవడం, వాళ్ళని పిలవడం, వాళ్ళు అరవడం, వీళ్ళు అరవడం కాదు. సివిల్ డిస్ప్యూట్ వేరే. ఏదన్నా ఉంటే గోడకు సంబంధించి టీపీఓ వాళ్ళని కూడా పిలిచాను, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని పిలిచాను, సెక్రటరీని పిలిచాను. వీళ్ళందరూ కలిసి ఎంత ఉందో కరెక్ట్గా లెక్కేసి చెప్తారు. ఇది కరెక్ట్గా ఉందనే చెప్తా ఉన్నారు. మళ్ళీ కావాలంటే కొలుచుకోవచ్చు ఎవరైనా సరే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆదోనిలో ఏ మహిళ మీద అయినా సరే ఆమె అశక్తత ఉండొచ్చు, బలహీనత ఉండొచ్చు, లేకపోతే పెద్ద కుటుంబం నుంచి రాకపోయి ఉండొచ్చు, పేదవాళ్ళై ఉండొచ్చు, రోజు చేసుకొని బతికే వాళ్ళే ఉండొచ్చు. ఈ రకంగా మహిళని కొట్టడం అన్నది ఎంత అమానవీయము. అసలు మనుషుల అది పద్ధతేనా? అందరి ఇళ్ళకి పోయి అట్లా కొడతారా? అందరూ మీ రౌడీజం గుండె నన్ను ఇట్లా టచ్ చేసి ఇట్లా గుద్ది ఇట్లా చంపలు కొడుతున్నాడు, చుట్టూ పట్టుకొని కొడుతున్నాడు సార్ నన్ను. మాటలు అంటే కలిసి మాటలు. పిల్లల కోసం బతికినట్లున్నాను సార్. నా కొడుకు కోసం బతికినట్లున్నాను సార్. నాకు అంత అవమానం జరిగింది.